అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాన్ని గనక జాగ్రత్తగా ధ్యానించి చాలా సీరియస్గా, చాలా సిన్సియర్గా కనుక మనం మన జీవితాలకు కనుక అన్వయించుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్థితి ఏంటో మనకి చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు ఆ పని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దాని పట్ల ఒక స్పష్టత లేకుండా, ఒక అవగాహన లేకుండా మనం ఎంత కష్టపడినా కానీ, ఎంత చేసినా కానీ అది ఏదో ఒక విధంగా నిలబడ్డట్టుగా మనకు కనబడుతుంది, కానీ వాస్తవంగా అయితే అది నిలబడదండి. ఒకవేళ నిలబడినా కూడా అది తాత్కాలికంగా, ఆకర్షణీయంగా మనకు కనబడుతుంది తప్ప దాని యొక్క ఫౌండేషన్, దాని యొక్క స్థాయి స్థితులు ప్రకారంగా అయితే ఉండదు. మనకి ఇంకా స్పష్టంగా తెలియాలంటే కనుక చిన్న స్థాయి నుంచి మనం ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఫౌండేషన్ బట్ వెరీ స్మాల్ చిన్న చిన్న ఉదాహరణలతోటి మనం కనుక ఆలోచించినట్లయితే, ఒక స్కూల్కి వెళ్ళాలంటే కనుక, ఒక పిల్లలకి స్కూల్కి పంపించాలి అంటే కనుక ఒక కోడ్, ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి. అది కొన్ని స్కూల్స్ కొన్ని రకాలుగా, కొన్ని స్కూల్స్ కొన్ని రకాలుగా డిజైన్ చేసి వాళ్ళని సిద్ధపరుస్తారు. మీరు స్కూల్కి వచ్చినప్పుడు ఈ డ్రెస్ కోడ్ తోటి రావాలి అనగా, ఇంటి దగ్గర వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, ఇంటి దగ్గర వాళ్ళు ఎలాంటి అవతారంతో, ఎలాంటి ఆలోచనలతోనైనా ఉండనివ్వండి, స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక యూనిఫామ్, ఒక డ్రెస్ కోడ్ ఇలాగే రావాలి. లేదంటే వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఇస్తారండి. చిన్న వయసులోనే పనిష్మెంట్స్ ఇచ్చే స్కూల్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి కొన్ని చోట్ల. ఒక టై, ఒక బెల్ట్, ఒక ఒక అందమైనటువంటి ఒక అవతారం, అంటే ఒక ఆ స్ట్రక్చర్ని తీసుకొచ్చేస్తారు ఒక పర్సన్లో. చక్కగా బ్యాడ్జ్ ఉంటుంది, అలాగే ఫ్రైడే ఒక డ్రెస్ ఉంటుంది, తర్వాత మండే ఒక డ్రెస్ ఉంటుంది, తర్వాత సాటర్డే ఒక డ్రెస్ ఉంటుంది. కొన్ని స్కూల్స్కి అయితే, అన్ని స్కూల్స్కి ఇలాగ ఉండదు. దేనికి అనగానే వాళ్ళందరిని చూసిన వెంటనే వీళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్ కాదు, స్టూడెంట్స్ అనే విషయం గుర్తురావడానికి. వీళ్ళు రోడ్డు పక్కన ఉండే బాలురు కాదు, వీళ్ళు విద్యార్థులు అనే విషయాన్ని సమాజానికి ప్రజెంట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఒకవేళ వీధి బాలురులా కనిపించినా, స్ట్రీట్ చిల్డ్రన్లా కనిపించినా కూడా ప్రభుత్వం వారు కూడా ఎన్నో రకాల జీవోస్ పాస్ చేసి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలాంటి వారు లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి సక్సెస్ఫుల్ అవుతూ కూడా ఉన్నాయి. ఇది చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచించినట్లయితే కనుక. ఇలాంటి డ్రెస్ కోడ్, లేదంటే ఇలాంటి ఒక యూనిక్నెస్ అనేది మనకి అనేక చోట్ల మనం గమనించవచ్చు. మీరు జాగ్రత్తగా ఇప్పటి వరకు చూసారో లేదో నాకు తెలియదులే, కానీ ఇప్పటి నుంచి మీరు గమనించినట్లయితే కనుక ప్రతి ఒక్క ప్రొఫెషన్ కంటే ముందు కాలేజ్ లైఫ్ మనం ఆలోచించిన, యూనివర్సిటీ లైఫ్ మనం ఆలోచించినా కూడా, ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా, కాలేజెస్లో కూడా కొన్ని పర్టికులర్ ల్యాబ్స్ ఉంటాయి. లైక్ మెకానికల్ ల్యాబ్, లేదంటే మెటలర్జికల్ ల్యాబ్స్ కొన్ని ఉంటాయి. ఈ ల్యాబ్స్కి మనం వెళ్ళినప్పుడు కూడా మిషనరీ థింగ్స్ దగ్గర మనం ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు, మిషన్ వర్క్ మనం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక కోడ్ ఉంటుంది. మళ్ళీ ప్రాపర్గా మనం ఎలా టక్ చేసుకోవాలి, ప్రాపర్గా షూ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా డ్రెస్ కూడా ఎలా ఉండాలి, తల మీద ఉన్నటువంటి జుట్టు బయటికి కనిపించకుండా ఏ విధంగా ఒక క్యాప్ ఉంటుంది, ఒక హెల్మెట్ టైప్లో ఒక డ్రెస్ సెన్స్ చక్కగా ఒక బోర్డు కూడా వేస్తారండి. ల్యాబ్ ఎంట్రన్స్లోనే చక్కగా వేస్తారు. ఇదిగో ఒక లెఫ్ట్ అంతా కూడా ఎలా ఉండకూడదు, రైట్ అంతా కూడా ఎలా ఉండాలి అని ఒక డిఫరెన్షియేట్ చేస్తూ చక్కగా రాసి, అలా ఉండకపోతే వచ్చే నష్టాలు చెప్తారు. చిన్నపిల్లలకి బహుశా అర్థం కాకపోవటం వల్ల చెప్పరేమో, పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉంటారు.
బట్ ఇక్కడ మాత్రం మనం ఆలోచించినట్లయితే దే కెన్ థింక్, వాళ్ళు ఆలోచిస్తారు కనుక, వాళ్ళకి వివేచన శక్తి ఉంది గనక ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తారు. మీరు గనక లూజ్ డ్రెస్ తోటి వస్తే, మీరు మీ యొక్క క్లాత్స్ అనేవి ఆ మెషిన్స్‌లో ఇరుక్కుపోయి మీరు ప్రమాదంలోకి పడిపోయే అవకాశం ఉంది. మీ హెయిర్ అనేది ఆ మెషిన్స్‌లో ఇరుక్కుపోయి ఆ వర్క్స్ డిస్టర్బెన్స్ అయ్యి మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మీ యొక్క బాడీకి డ్యామేజ్ అవుతుంది గనక మీరు ఇలాగే రావాలి. కొన్ని వెల్డింగ్ సంబంధించినటువంటి వర్క్షాప్స్ ఉంటాయి. అలాంటి వర్క్షాప్స్‌లోకి వెళ్ళేటప్పుడు కళ్ళజోడు కూడా ఇలా పెట్టుకోవాలని చెప్తారండి. కళ్ళజోడు కూడా ఇలాంటిదే ఉండాలి. గాగుల్స్ అంటారు వాటిని. ఇలాగే రావాలని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేస్తారు. అవి లేకుండా వెల్డింగ్ చేస్తే ఏమవుతుందంటే ఐ ప్రొటెక్షన్, ఐ దెబ్బతింటుంది. చూసారా? మరి ఇంకొంచెం మనం అప్డేట్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ప్రతి ప్రొఫెషన్‌కి ఒక యూనిక్ డ్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్‌ని మనం తీసుకున్నాం అనుకోండి. డాక్టర్స్ గురించి మనం ఆలోచించినట్లయితే కనుక వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ సెన్స్ ఉంటుంది. ఈవెన్ ఆపరేషన్ థియేటర్స్‌లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు కొన్ని చోట్ల గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఆపరేషన్ థియేటర్స్‌లో కూడా గ్రీన్ కలర్ ఎక్కువగా కనిపించేలాగా చెప్తూ ఉంటారు. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదులే గానీ కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బ్లడ్ అనేది గ్రీన్ కలర్ మీద తక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి గనక సో గ్రీన్ యూజ్ చేస్తారని చెబుతూ ఉంటారు. అది వాస్తవంగా నాకు తెలీదు. బట్ దేర్ మైట్ బి రీజన్. ఒక పర్టికులర్ రీజన్ తోటి ఈ ఈ ఈ కలర్ సెలెక్ట్ చేయడం గానీ, పర్టికులర్ రీజన్ తోటి ఈ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయటం గానీ, ఇదంతా కూడా మనకి డిజైనింగ్ అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే శరీర సంబంధంగా 60 ఇయర్స్ ఈ లైఫ్‌లో ఒక మనిషి బ్రతకటానికి ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి కోడ్, ఒక రకమైనటువంటి డ్రెస్సింగ్ సెన్స్, డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఈ క్యాటరింగ్ డిపార్ట్మెంట్‌ని మనం తీసుకున్నాం అనుకోండి. ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళకి క్యాటరింగ్ చేసే వాళ్ళకొక డ్రెస్ కోడ్ అనేది వాళ్ళ కంపెనీ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి చోట డాక్టర్‌కి ఒక డ్రెస్ కోడ్, అలాగే లాయర్స్‌కి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. జడ్జెస్‌కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు ఆలోచించినట్లయితే న్యాయసభల్లో, కోర్ట్స్‌లో మిగిలినటువంటి వారు కూడా న్యాయవాదులే కాకుండా, లాయర్సే కాకుండా మిగిలినటువంటి వారు కూడా ఆ కోర్టు ప్రాంగణంలో ఉన్నప్పుడు, ఆ న్యాయాధిపతి ముందు మనం నిలబడినప్పుడు ఎలా నుంచోవాలి, ఎలా మన డ్రెస్ సెన్స్ ఉండాలి అనడానికి కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా మనకు కనబడుతుంటాయి. కొన్ని నియమ నిబంధనలు మనకు కనబడుతుంటాయండి. ఈవెన్ ఈ న్యాయవాదులు న్యాయాధిపతితో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే వాటికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, ప్రతి చోట కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళటానికి, ఒక హెల్దీ రిలేషన్ మెయింటైన్ అవ్వటానికి, ఒక హెల్దీయెస్ట్ పాత్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక చక్కటి విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని, చక్కటి విధానాన్ని డిజైన్ చేసుకొని ఈ డ్రెస్ సెన్స్లో కూడా చూపించుకుంటూ మనకు కనబడుతూ ఉంటారు. ఒకవేళ దానికి విరుద్ధంగా వెళ్తే ఏమవుతుంది, దానికి ఎగెనెస్ట్గా మనం వెళ్తే ఏమవుతుంది అంటే, ఎగెనెస్ట్గా వెళ్తున్నటువంటి ప్రారంభంలోనే మనకి నష్టాన్ని కలిగించే అవకాశాలు, లేదంటే నష్టాన్ని కలిగించే పరిస్థితులు ప్రారంభంలోనే రావచ్చు. లేదంటే కనుక వెళ్ళే కొద్దీ రావచ్చండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రియులారా, రోడ్డు మీద మనం జర్నీ చేస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు, రైడ్ చేస్తున్నప్పుడు ఎడమ పక్క నుంచి మాత్రమే వెళ్ళాలి. మనం టేక్ చేస్తున్నప్పుడు మనం కనుక బండిని క్రాస్ చేయాలంటే కనుక రైట్ సైడ్ నుంచే మనం క్రాస్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి మనం క్రాస్ చేయకూడదని చక్కగా కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ మనకు కనబడతాయి. కొన్ని గైడ్లైన్స్, నిబంధనలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఫాలో అయ్యామనుకోండి, మన లైఫ్ అనేది రిస్క్లో పడే ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. రిస్క్లో పడే అవకాశాలు, పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎవరు చూస్తున్నారులే నన్ను అని చెప్పేసి మనం కనుక రాంగ్ రూట్లో ట్రావెల్ చేస్తే, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ట్రావెల్ చేశాను, సో వాట్ హ్యాపెన్, నేను రైట్ సైడ్ డ్రైవ్ చేశాను, వాట్ హ్యాపెన్ అని చెప్పేసి అక్కడ ప్రస్తావించబడినటువంటి దానికి వ్యతిరేకంగా మనం కనుక నడుచుకున్నట్లయితే ఆ పర్టికులర్ సమయానికి ఏం అవ్వకపోవచ్చు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటామండి. మనం బండి మీద వెళ్తున్నప్పుడు, స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి మనం బండి నడపాలి అని చెప్పేసి చక్కగా ఎన్నో చోట్ల మనకి చెప్తూ ఉంటారు.
నాకేమైందిలే ఇప్పుడు ట్రావెల్ చేశాను ఏమన్నా అయిందా? నేను 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాను ఏమన్నా అయిందని మనం పొగరుబోతు సమాధానంతోటి మనం గనక ఉన్నట్లయితే గనక ఏదో ఒక రోజు ప్రమాదం జరుగుద్దండి. ఆ ప్రమాదం జరిగిన రోజు గనక ఒకవేళ గాయమైతే గనక అప్పుడు చాలా కుమిలి కుమిలి ఏడవాల్సిన అవసరత వస్తుందండి. మనం చేసిన వెంటనే ఆ గైడ్‌లైన్స్ లేదంటే ఆ రూల్‌ని మనం క్రాస్ చేసిన వెంటనే మనకు ప్రమాదం జరిగుంటే మేబీ పరిస్థితి ఎలా ఉండేదేమో. కానీ జరగకపోవటం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎలాగో జరగట్లేదు కదా అని మనం దాన్ని చక్కగా తక్కువగా అంచనా వేసి మనకిష్టం వచ్చినట్టు మనం చేస్తే గనక ఏదో ఒక రోజు మనకి ప్రమాదం జరిగినప్పుడు ప్రియులారా, అరే నేను ఇది చేసుంటే బాగుండేదని మనం ఎంత ఏడ్చినా గానీ ఉపయోగం ఉండదండి.